అందరికీ నమస్కారములు. నా పేరు జినేష్ కుమార్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మంచి కథ చెప్తున్నాను. కథ పేరు కోతి తీర్పు. అనగనగా ఒక ఊరిలో 2 పిల్లులు స్నేహంగా ఉండేవి. వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. అది నాకు కావాలంటే నాకు కావాలని 2 కొట్టుకున్నాయి. ఈ గొడవంతా చెట్టు మీద కూర్చున్న కోతి చూసింది. నేను తీర్పిస్తాను, దాన్నిటివ్వండి అని రొట్టె ముక్కను తీసుకుంది. ఒక తక్కెడ తీసుకొని రొట్టె ముక్కను 2 ముక్కలు చేసి తక్కెడ 2 వైపులా వేసింది. ఒక వైపేమో తక్కువ, మరోవైపేమో ఎక్కువ ఉన్నాయని తక్కువ ఉన్న భాగాన్ని కోతి తినింది. అలా మొత్తం రొట్టె ముక్కను కోతి తిని చెట్టెక్కి పడుకుంది. 2 పిల్లులు అలాగే చూస్తూ ఉండిపోయాయి. ధన్యవాదములు.